తిరుపతి నుంచి అయోధ్యకు దక్షిణ మధ్య రైల్వే నూతన ట్రైన్ను ప్రారంభించింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అయోధ్య రాముని దర్శించుకోవాలని రైల్వే అధికారులు కోరారు. ఆస్థా స్పెషల్ పేరుతో దక్షిణ మధ్య రైల్వే తిరుపతి నుంచి అయోధ్య ధామ్ జంక్షన్ వరకు సరికొత్త ప్యాకేజీతో నూతన ట్రైన్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ట్రైన్ను బుధవారం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. 2440 రూపాయల ప్యాకేజీ ధరతో రవాణా, వసతి, భోజన సదుపాయాలను రైల్వే శాఖ కల్పిస్తోంది. బుధవారం తిరుపతి నుంచి దాదాపు 500 మంది భక్తులు అయోధ్యకు ఈ ట్రైన్లో పయనమయ్యారు. వీరికి బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రయాణికులకు బిస్కట్లు, పండ్లు, పలహారాలను అందించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, దివ్య భవ్య మందిరంలో కొలువుదీరిన బాలరాముని దర్శించుకోవడానికి అయోధ్య వరకు ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసిన రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని అయోధ్యకు వెళ్లి బాలరాముని దర్శించుకుని అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మునిసుబ్రహ్మణ్యం, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా నాయకులు వీరపనేని పద్మ, వేదవతి రాయల్, ప్రశాంతి, రాజు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, నరేష్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 7 గంటలకు తిరుపతి అయోధ్య రాష్ట్ర స్పెషల్ ట్రైను ఈరోజు ఇక్కడి నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. తిరుపతిలో రామ భక్తులు 520 మంది ఇక్కడి నుంచి రేణుగుంట, నెల్లూరు, విజయవాడ అన్ని చోట్ల రామ భక్తులు రిజిస్ట్రేట్ చేసుకున్న వాళ్ళంతా ఎక్కుని 1500 మంది ఈరోజు బాలరాముని దర్శనానికి, భవ్య రామ మందిర బాలరాముని దర్శనానికి వెళ్తున్నారు. రామ భక్తులకంతా మేము ఉదయం వచ్చి వాళ్ళకి తినుబండారం ఇచ్చి వాళ్ళకి నమస్కరించుకొని వారి అయోధ్య రామ దర్శనం పరిపూర్ణంగా చేసుకుని తిరిగి రావాలని వాళ్ళకి వీడ్కోలు పలికాము. జై శ్రీరామ్.